2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉంది, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో. మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఇది అందుకే ఇతర దేశాలకి బియ్యం ఎక్స్పోర్ట్ని ఆపేశారు. భారతదేశం ఎందుకు? రైస్ షార్టేజ్ భారతదేశంలో వస్తుందని ముందు చూపుతో బియ్యం ఎక్స్పోర్ట్ని ప్రధాని మోడీ ఆపేశాడు. తెలుసా మీకు ఎవరికైనా? విన్నారా? పేపర్లోని వార్తల్లో చదివారా, చూసారా? 2 years నుంచి కరువు ఉంది. మీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది 2 years నుంచి కరువు. ఏమీ సమృద్ధిగా వర్షాలు ఏం పడలేదు మనకి. మీరు గమనించట్లేదమ్మా, నాకు తెలియదు. ప్రభుత్వాలు ఎవరైనా, ముఖ్యమంత్రులు ఎవరైనా మనకు అనవసరం. అది కరువు ఎవరి కాలంలోనే వస్తుంది, దానిదేముంది? అదేమైనా పేటెంటా? ఒకరి కాలంలోనే వస్తుందని మనకి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కరువు వచ్చింది, జనాలకు తెలియదు అంతే. అది కనుక 2 సంవత్సరాల నుంచి కరువు ఉంది దేశంలో, రాష్ట్రంలో. ఆ మాట ఎలా రాస్తుంది చూడండి. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. ఇంకా 5 సంవత్సరాలు దేశములో, రాష్ట్రములో కరువు ఉండబోతుంది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు యోసేపు చెప్తున్న మాట ఇది. 7 సంవత్సరాల కరువు అది. 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉండబోతుంది. మరి ఈ వాక్యం చదివినప్పుడు, ఈ మాటలు చదివినప్పుడు, ఈ 45వ అధ్యాయంలోని మరి అది ఎలా జరుగుతుందో ఏంటో నాకు తెలియదు. అది జరిగినా మనం ఏమీ భయపడిన అవసరం లేదు. ఎందుకు అంటే యోసేపు తర్వాత చెప్పిన మాట ఇలా రాస్తుంది. ఇంకా 5 సంవత్సరాల కరువు వచ్చును, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరాల నుంచి కరువు ఉంది, ఇంకొక 5 సంవత్సరాలు కరువు రాబోతుంది. అయితే మీరేం భయపడకండి, ఎందుకంటే మనల్ని పోషించేవాడు దేవుడే. చూడండి అక్కడ ఎంత మాట యోసేపు వాడాడు. ఎవరిని పోషించడానికంట? ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కనుక దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎందుకు? రాబోతున్న 5 సంవత్సరాల కరువులో మిమ్మల్ని పోషించడానికి, మీకు ఆహారం ఇవ్వటానికి దేవుడు ముందుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. 45వ అధ్యాయం మీద కొంత ధ్యానం ఉంచితే, మనం కొంత ఆలోచనలు మనసు పెడితే, దేవుడు రాబోయే ప్రమాదాన్ని, రాబోయే కరువుని, రాబోయే విపత్తుని ముందుగానే గుర్తించిన దేవుడు తన ప్రజలకి, తన యందు భయభక్తులు కలిగిన వారికి, తన యందు నమ్మిక ఉంచిన వారికి భద్రతను కలిగించేవాడు, వసతను కలిగించేవాడు, వనరులు కలిగించేవాడు. దేవుని యొక్క వాక్యంలోని రాజులు మొదటి గ్రంథంలోని మనం చూసినట్లయితే, రాజులు మొదటి గ్రంథంలోని ఆ కాలములో దేశములో 3.5 సంవత్సరాలు కరువు విలయతాండం చేసింది. రాజులు మొదటి గ్రంథములోని దేశములో 3.5 సంవత్సరాల పాటు కరువు
విలయతాండం చేసింది. అయితే ఆ కరువులో ఆహారము, ఆ కరువులో పోషణ, ఆ కరువులో భద్రత లేని, పొందని, రాని మరి కొంతమంది వ్యక్తులు కనబడతారు మనకి. రాజులు మొదటి గ్రంథములోని 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం మనం చదువుకుంటే, కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేశములో వర్షము లేక. పోయిన సంవత్సరం భారతదేశంలో వర్షం ఎంత పర్సంటేజ్ వచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలోని చాలా తక్కువ వచ్చింది. వాస్తవానికి మన జలాశయాలన్నీ కూడా డ్రై అయిపోయి ఉన్నాయి, ఆరిపోయి ఉన్నాయి, నీళ్ళు లేవు. ఇప్పుడు సోమశిలలో కూడా నీళ్ళు లేదు, నీళ్ళన్నీ అడుగంటి పోయినాయి. కారణం ఏంటంటే వర్షము లేక. గత 4-5 రోజుల నుంచి వర్షం పడింది అనుకుంటారు మీరు. ఆ వర్షం చాలదు. అది పశువులు గడ్డి మేయడానికి ఉపయోగపడే వర్షం అది. ఆ వర్షం మూలంగా పశువులకి గడ్డి దొరుకుతుందేమో కానీ మనుషులకు ఆహారం దొరకదు. కనుక దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఏ నీరు? వాగులో ఉన్న నీరు, చెరువులో ఉన్న నీరు, జలాశయాలలో ఉన్న నీరు ఎండిపోయింది. కనుక దేశంలో వర్షము లేక తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, ఆ భయంకరమైన కరువు వచ్చినప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యంలోని ఇలా రాస్తుంది. 18వ అధ్యాయంలోని 4వ వచనం మనం చదువుకుంటే, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. జాగ్రత్తగా మాట వినండి. ఇక్కడ 2 రకాలైన కరువులు ఉన్నాయి. ఒకటి, దేశములో వర్షము పడక చెరువులు, కుంటలు, వాగులు, జలాశయాలు ఎండిపోయి పంటలు పండక ఒకవైపు కరువుతో బాధపడతా ఉంటే ప్రజలందరూ, మరొక వైపు యెజెబెలు రాణి ఎవరిని చంపుతుందంట? ఎవరి మీద దాడి చేస్తుందంట? ఎవరి మీదకి సైన్యాన్ని పంపించిందంట? యెహోవా ప్రవక్తల మీదకి పంపించిందంట. ఆర్డర్ వేసింది. ఏమని ఆర్డర్ వేసింది? మనకి ఇంక ఎదురు లేదు, మనకి తిరుగులేదు, చర్చీస్ ఎక్కడ కనపడితే వాటిని పగలగొట్టండి, కాల్చేయండి. పాస్టర్లు ఎక్కడ కనపడితే వాడిని చంపేయండి. మనకు వాళ్ళతో పని లేదు ఇంకా. ఎందుకంటే బయలు ప్రవక్తలు మనకున్నారు. మన పక్షంగా పూజ చేయడానికి, మన పక్షంగా యాగాలు చేయడానికి, మన పక్షంగా అర్చనలు చేయడానికి, మన పక్షంగా అభిషేకాలు చేయడానికి బయలు ప్రవక్తలు మనకున్నారు. ఇంకా ఈ యెహోవా ప్రవక్తలతో మనకు పని లేదు ఇంకా. కనుక ఈ దేశంలో ఉన్న యెహోవా ప్రవక్తలని నిర్మూలన చేయండి. ఏమో రాబోయే కాలంలో ఇది ఆంధ్ర రాష్ట్రంలోని, భారతదేశంలోని కూడా రావచ్చేమో. ఇది ఇంకో కరువు. ఇది ఒక కరువు, వర్షము లేక, చెరువులు నీళ్ళు లేక, వాగుల్లో నీళ్ళు లేక, జలాశయాలు నీళ్ళు లేక, ఒకవైపు ఒక కరువు ప్రజల మీద భయంకరంగా దాడి చేస్తూ ఉంటే, మరొక కరువు ఏంటంటే దేవుని బిడ్డలైన వాళ్ళు, ప్రభువుని విశ్వసించిన వారు ఎక్కడైనా చిన్న ప్రార్థన చేసుకుంటా ఉంటే, మందిరం కడుక్కుంటా ఉంటే, ఏదైనా ఒక చోట ఆరాధన చేసుకుంటా ఉంటే ఆ స్థలాన్ని ధ్వంసం చేయటము, సేవకుని చంపేయటము, సేవకునికి నోటీసులు పంపించడము, జైల్లో పెట్టించడము,
ఇలాంటివి రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో మనం వినబోతున్నాం, చూడబోతున్నాం. అది ఒకవేళ మందాక కూడా రావచ్చు. దేవుని ఆత్మ కలిగిన వాడినే ఈ మాటలు చెబుతున్నాను. దేవుడిచ్చిన తలంపులను బట్టి ఈ మాటలు చెప్తున్నాను. ఆ మాటను బట్టి 2 సంవత్సరాల నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకనూ సేద్యము కానీ పంట కానీ లేని 5 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా. అయితే వీటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, వీటి గురించి తలస్తూ ఉన్నప్పుడు, నేనేమి ఒక ప్రవక్తగా ప్రవచనం చెప్పట్లేదు, కానీ దేవుడు నా మనసులో పెట్టిన ప్రేరేపించిన మాటలు మీకు చెబుతున్నాను. ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు చెబుతున్నాను. యెజబెలు యెహోవా ప్రవక్తలను ఏం చేస్తా వచ్చిందంట? నిర్మూలము చేయుచుండగా. భయంకరమైన దాడి దేవుని జనాంగం మీదకి, దేవుని ప్రజల మీదకి రాబోతుంది. ఆ దాడికి కారణాలు చాలా ఉండొచ్చు. ఒకవేళ యెజబెలు దగ్గరికి వెళ్ళి, ఎందుకు యెజబెలు యెహోవా ప్రవక్తను నిర్మూలన చేస్తున్నావు నువ్వు అని అంటే, యెజబెలు ఏం చెప్తుంది? ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు మనకు అనుకూలంగా లేరు వీళ్ళు, ఇలా చెబుతుందేమో. ఎస్తేరు గ్రంథంలోని దేవుని యొక్క వాక్యంలో ఇలా రాస్తుంది చూడండి. ఎస్తేరు గ్రంథంలోని దేవుని ప్రజలైన యూదా ప్రజల గురించి ఒక మాట ఇలాగా చెప్పబడింది, ఇలాగా రాయబడింది చూడండి. ఎస్తేరు గ్రంథంలోని అక్కడ ఆ దేశములో, ఆ రాజ్యములోని యూదా ప్రజల గురించి చెబుతున్నప్పుడు, యూదా ప్రజల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఒక జాతి ఉంది. కానీ ఆ జాతి ఎలాంటి జాతి? ఒక జాతి మన దేశంలో ఉంది. ఈ జాతి ఎలాంటి జాతి అంటే, వాళ్ళు మన సాంప్రదాయాలను కానీ, వాళ్ళు మన పద్ధతులను కానీ, వారు మన విధానాలను కానీ అనుసరించరు. రాజుగారి దగ్గరికి ఆ కంప్లైంట్ తీసుకొని వెళ్ళారు. 3వ అధ్యాయంలోని 12వ వచనం మనం చదువుకుంటే, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాండ్రులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానంలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి, ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరిట ఆ రాతగాండ్రుల చేత తాకీదు రాయించబడి రాజు ఉంగరము చేత ముద్రించబడిను. ఏంటి అది? ముద్రించబడింది ఏంటి? దేవుని యొక్క వాక్యములోని ఆ ముద్రించబడింది ఏంటంటే, హామాను ద్వారా ఒక శాసనము తీసుకురాబడింది. ఆ శాసనం ఏంటంటే, యూదులందరిని కూడా సంహరించమని, యూదులందరిని కూడా లయపరచమని. 4వ వచనం మనం చదువుకుంటే, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడడం లేదో చూతుమని దాని హామానుకు తెలిపినది ఏమనగా, అతడు నేను యూదులను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకియు నమస్కరింపకియు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమనించి, మొర్దెకై యొక్క జనము ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటను మొర్దెకై స్వజనములకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. 8వ వచనం, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.
ఏమని ఫీడ్బ్యాక్ వెళ్ళింది రాజుగారి దగ్గరికి? రాజుగారి దగ్గరికి వీళ్ళందరూ ఏమని తీసుకెళ్ళి చెప్పారు? అయ్యా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వీళ్ళు మనకు ఓటు వేయరు, వీరి విధానాలు మన విధానాలు కాదు. అక్కడ చెప్పడం చూడండి, అక్కడ మాట్లాడడం చూడండి. ఈ రాజ్య సంస్థానాలన్నిటిలోనూ జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు ఆ యొక్క వేరియేషన్ తీసుకొస్తారు. ముందు మా గుడికి రారే మీరు, మేము పెట్టింది మీరు తినరే, రే ఈ ఊరిలో వీళ్ళ ఓట్లు మనకు వద్దురా. ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఎమ్మెల్యేగా నిలబడాలని అనుకుంటున్నాను అంటే, మరి మీరు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఇంత వ్యతిరేకిస్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా ఓట్లు మీకు వేయాలి కదా రేపు నిలబడితేని అంటే, ఆయన అన్నాడు, వాళ్ళ ఓట్లతో నాకు పని లేదు. నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఓట్లు వేయొద్దు నాకు అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ఓట్లతో నేను నెగ్గాలని కోరుకుంటలేదు. మా హిందూస్ ఉన్నారు, వాళ్ళ ఓట్లు వేస్తే చాలు నేను నెగ్గేస్తాను. ఇంటర్వ్యూలో పచ్చిగా ఎలా చెప్పాడు అతను, వాళ్ళ ఓట్లతో నాకు పని లేదు, అసలు వాళ్ళు ఓటేసి నేను నెగ్గినట్టు నాకు అవమానం. అది ఒక క్రిస్టియన్ ఓటేసి నేను నెగ్గిన నాకు అవమానం. అది ఒక ముస్లిం ఓటేసి నేను నెగ్గిన నాకు అవమానం. అది ఒక ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఓటే వద్దన్నవాడు అసలు మనిషినే వద్దంటాడు కదా. ఇది ఒక భయంకరమైన ప్రమాదము, ఒక కరువు తరుముకొని రాబోతుంది, ముంచుకొని రాబోతుంది. వర్షము లేక, జలాశయాలలో నీరు లేక, పంటలు పండక, సేద్యం చేయక, ఒకవైపు ఇంకా 5 సంవత్సరాల కరువు మన దేశంలో ఉండబోతున్నప్పుడు, మన రాష్ట్రంలో ఉండబోతున్నప్పుడు, యోసేపు చెప్పినట్టుగా ఈ దేశంలోని ఇంకొక 5 సంవత్సరాల కరువు ఉండబోతుందని చెప్పినట్టుగా, రాజుల గ్రంథంలో కూడా ఆ కాలంలోని ప్రజలందరూ కూడా ఆ కెద్రోను వాగు ఎండిపోయి నీరు లేక కరువు భయంకరంగా ఉన్న సమయంలోని యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తున్న ఘటన మరొక వైపు అక్కడ కనబడతా ఉంది మనకి. ఎందుకు కనబడుతుంది? యెజబెలు ఎందుకు యెహోవా ప్రవక్తను నిర్మూలన చేస్తుంది, చంపుతుంది? ఈ దేశంలో ఒక జనం ఉంది, ఆ జనం యొక్క విధులు మన విధులు రెండు వేరువేరుగా ఉన్నాయి, రెండు వ్యత్యాసంగా ఉన్నాయి. చూడండి అక్కడ చెప్తూ, ఆ జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొను వారు కారు. మనం చెబితే వాళ్ళు, మనం చెప్పిన దానికి లోబరు వీళ్ళు, మనం చెప్పిన దానికి తల ఊపరు వీళ్ళు, మనం చెప్పిన దానికి అలాగే అనరు వీళ్ళు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. మరేం చేయాలి? రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబోనట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా వాళ్ళని లేకుండా చేసేయాలి. దానికి ఏ డబ్బు వాడాలి? ఏ ధనాన్ని వాడాలి? గవర్నమెంట్ డబ్బునే వాడాలి. దానికి ఒక ఫండు, దానికి ఒక ప్యాకేజీ, దానికి ఒక సటన్ ఒక స్ట్రక్చర్. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఖచ్చితంగా చూడబోతున్నాం. ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాలకు సహకరించలేని ప్రతి వారిని హతం చేయడానికి దానికి సంబంధించిన ఒక ఏర్పాట్లు వెనకాల జరుగుతున్నాయి. దానికి నాయకుడు హామాను. రాజుగారు ఉంగరం తీసాడు. చూడండి, ఆ హామాను చెప్పినట్టుగా, హామాను కోరుకున్నట్టుగా వాళ్ళని ఆ దేశంలోని ఉండకుండా, వారిని ఆ దేశంలో నుంచి తోలేయడం కాదు, గెంటేయడం కాదు, శాశ్వతంగా లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఒక టీం ఫామ్ చేసి, ఆ టీంకి ఎన్ని వేల కోట్లు కావాలో అన్ని వేల కోట్లు ఫండింగ్ రైజ్ చేసి వాళ్ళ చేతిలో పెట్టి
ఆ ఫండింగ్ను వాళ్ళకు వచ్చి ఇంకా దేశంలో రాష్ట్రంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తించినట్లుగా వారికి అధికారం కూడా ఇవ్వబడింది. చూడండి, దేవుని యొక్క వాక్యంలోని ఇలా రాస్తుంది 12వ వచనంలోని, ఇందాక మనం చదువుకున్న వచనం అది ఏంటి? ఆ 12వ వచనంలోని, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాండ్రులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన ఆశ్వేరోజు పేరిట ఆ రాతగాండ్రుల చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిను. అంటే ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇది పై స్థాయిలో ఆలోచించిన ఈ ఆలోచన రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయింది. అది కిందన్న సర్పంచ్లకి, కిందన్న కౌన్సిలర్స్కి, కిందన్న కార్పొరేటర్లకి, కిందన్న వార్డు మెంబర్స్కి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఏంటో తెలుసా? వాళ్ళ వలన మనకు ప్రయోజనం లేదు, వాళ్ళని చిత్రహింసలు చేయండి. విచిత్రం ఏంటంటే ఆ అధికారంలో రాజరికంలో పాలు పొందుకొని ఉంది ఒక ఆవిడ. ఎవరావిడ? రాజరికంలో అంతఃపురంలో పాలు పొందుకొని ఉంది ఒక ఆవిడ. ఎవరావిడ? ఎస్తేర్. ఈ వార్తని మొర్దెకై ఎస్తేర్ దగ్గర తీసుకొచ్చాడు. అమ్మా, మరి దేశంలో ఇలాంటి ప్రమాదం గట్టిగా గంటలు మోగుతున్నాయి, ఇలాంటి సూచనలు, కరువు సూచనలు కనపడుతున్నాయి, ఇలాంటి విపత్తు దేశంలో రాబోతుంది, దానికి సంబంధించి జీవో వచ్చింది, దానికి సంబంధించి ఒక ఫండింగ్ రేజ్ చేశారు, దానికి సంబంధించి ఒక ఇది చేశారు దేశంలోని, రాష్ట్రంలోని. మరి నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు అధికారంలో పాలిభాగుగా ఉన్నావు, నువ్వు అంతఃపురంలో ఉన్నావు. అయితే ఒకటి, నువ్వు కూడా యూదురాలువే, నువ్వు కూడా యూదురాలువే. నువ్వు ఆ పార్టీలో ఉంటే ఉండొచ్చు కాక, నువ్వు ఒక క్రైస్తవుడివే, నువ్వు అధికారానికి సంబంధించిన వ్యక్తివి అయితే అయి ఉండొచ్చు కాక, నువ్వు దేవుని నమ్మిన వాడివే. అయితే నాది ఒక విన్నపం, రాజుగారి దగ్గరికి వెళ్ళి మన ప్రజల మీదకి ఇంత విపత్తు వచ్చింది, మన ప్రజల మీదకి ఇంత కరువు వచ్చింది, మన ప్రజల మీదకి ఇంత ప్రమాదం వచ్చింది, మరి కొంచెం రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తావా? అందుకేనేమో దేవుడు ఒకవేళ నిన్ను అక్కడ ఉంచాడు అని మొద్దుగా చెప్తే, అప్పుడు ఎస్తేర్ అంటది, నేను రాజుగారి సన్నిధికి వెళ్ళక చాలా రోజులైంది, నా వల్ల అవుతుంది నాకు తెలియదు ఇది అంటే, అప్పుడు మొర్దెకై ఒక మాట అంటాడు. చూడండి 4వ అధ్యాయంలోని 10వ వచనం చూడండి. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమునకు ప్రవేశించిన యెడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దూడను ఎవరు తట్టు చాపునో వాడు తప్ప ప్రతివాడు సంహరించబడును. కఠినమైన ఆజ్ఞ కలదని రాజ సేవకులకందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. ఆ ప్రభుత్వంలో మన క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళను కూడా పక్కన పెడేసారు. వాళ్ళకు కూడా అవకాశాలు లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే, అయ్యా నేనే వెళ్ళలేదు అక్కడ ఆయన దగ్గరికి ఇంతకాలం, ఇంక నీకేం జాయిన్ చేస్తాను? మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, రాజుగారి దగ్గర ఉన్నావు కదా, రాజుగారితో చెప్తే ఇవన్నీ ఆగిపోతాయి కదా అంటే, ఈయన అంటున్నాడు నా చేతుల్లో ఏం లేదు, నేను నిస్సహాయురాలిని. అదేంటి అధికారంలో ఉండి కూడా నిస్సహాయురాలు అంటున్నావు? అంతే, అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని తెలిస్తే నమ్ముకున్న నిన్ను పక్కన పెడతారు. నువ్వు దేవుణ్ణిలో ఎదుగుతావు, దేవుణ్ణి నమ్ముకొని ఆయన విధులు చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు జీవిస్తున్నావు అని తెలిసినప్పుడు
నిన్ను పక్కన పెడతారు, నువ్వు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా అని చెబితే, నేనే 30 దినాల నుంచి వెళ్ళలేకపోయాను, అసలు ఆయన ముఖం నేను చూడలేదు, మాట్లాడలేదు, ఒకళ్ళు ఎవరైనా తెగించి అలా వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు ఆయన? ముందు తీసుకెళ్ళి ఈయన లోన పడేయండి అంటాడు. ఎవరిని? ఆ పార్టీ వాడినే. అంటే ఇప్పుడు చూడండి, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా 13వ వచనం, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిరి, రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. మీరు అధికారంలో ఉన్నారు కదా అని మా ఇంటి మీదకి రారులే అని అనుకుంటావేమో, అనుకోకు. వాళ్ళకి అధికారంలో ఉన్నవాడైనా అధికారం లేనివాడైనా వాడికి పడంది యేసు ప్రభు, వాడికి పడదు అంతే. కనుక నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన నువ్వు ఒక యూదురాలివి అనే సంగతి మర్చిపోతున్నావేమో, నువ్వు ఒక క్రైస్తవుడివి అనే సంగతి మర్చిపోతున్నావేమో. ఇంకేముందులే, అంత హ్యాపీయే, ఇంకా అంత మనం ఏలుబడి చేయొచ్చు, ఇంకా ఎవడు మనల్ని ఏమంటారులే, ఎవడు మన దగ్గరికి వస్తారులే అనుకోవచ్చేమో. నువ్వు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా, నువ్వు నిజంగా ఒక క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలనుకుంటే మటుకు, ఒక దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలనుకుంటే మటుకు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వైపు నుంచి భయంకరమైన విపత్తు నీ దగ్గర కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నంత మాత్రాన యూదురాలు కాకుండా పోవు అని చెప్పినప్పుడు, ఆ మాట నువ్వు తప్పించుకుంటావేమో, నువ్వు తప్పించుకోలేవు అని ఆ మాట చెప్పినప్పుడు కొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనంగా ఉన్నెడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నశించేది ఎవరంట? యూదులు కాదు. అధికారములో యూదురాలుగా చలామణి అవుతూ, ప్రమాదం నా దగ్గర రాదులే, నన్ను ఎవరు ముట్టరులే, నన్ను ఎవరు ఏమనరులేని, ఇది నా ప్రభుత్వమే కదా అని ఒకవేళ ఉంటే ఆ ప్రమాదం నీకు వస్తుంది. మరి మిగిలిన యూదులు అందరూ మాకు సహాయం దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలను గాక. నిజమే, భయంకరమైన విపత్తు, భయంకరమైన ప్రమాదం, భయంకరమైన కరువు దేశంలో ఒక 5 సంవత్సరాలు ఉండబోతుంది. ఈ 5 సంవత్సరాలు రాబోతున్న ఈ ప్రమాదం, రాబోతున్న ఈ కరువు, రాబోతున్న ఈ విపత్తు ఎవరికి? అందరికి. అది కానీ రెండవ ప్రమాదం ఏంటంటే, దేవుని నమ్మిన వారిని యెజెబెలు ఏం చేస్తంటే నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హామాను దేవుని నమ్మిన ప్రజలను నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ ఒకవేళ ఇందు నిమిత్తమేనేమో దేవుడు నిన్ను ఆ పార్టీలో ఉంచాడు, ఇందు నిమిత్తమేనేమో దేవుడు నిన్ను ప్రభుత్వంలో భాగస్వామి చేశాడు, ఇందు నిమిత్తమేనేమో దేవుడు నిన్ను పలానా చోట ఒక ఉద్యోగిగా ఉంచాడు, ఇందు నిమిత్తమేనేమో దేవుడు నిన్ను ఈ జిల్లాలో ఒక అధికారిగా నియమించాడు. ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడుగా నీవు ఈ జిల్లాకు ఒక కలెక్టర్ గానో, ఒక ఎంఆర్ఓ గానో, ఒక విఆర్ఓ గానో, ఒక పోలీస్ ఆఫీసర్ గానో నువ్వు నియమించబడ్డావంటే ఇందు నిమిత్తమేనేమో నువ్వు నియమించబడ్డావు. ఒకవేళ ఆ పొజిషన్లో ఉండి చర్చిని తగలబెడతా ఉంటే, పాస్టర్ని చంపుతూ ఉంటే, క్రైస్తవులను దాడి చేస్తూ ఉంటే, నాకెందుకులే నువ్వు మౌనంగా ఉంటే, మేమైతే దేవుని సహాయం చేత కాపాడపడతాం. రేపు నిన్ను కాపాడేవాడు ఎవడు ఉండడు. అది చూసుకో. మాకు సహాయము పైనుండి వస్తుంది, నీకు సహాయం ఆ రోజు ఎక్కడి నుండి రాదు. చివరికి నువ్వు అనుకున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిన్ను, నీ కుటుంబాన్ని నిలువున ముంచేస్తారంతే. కనుక యెజెబెలు ఒకవైపు ఆ యెహోవా ప్రవక్తలను, ఒకవైపు కరువు ఉంది, ఆ కరువు మూలంగా అంతమంది ప్రజలు తిండి లేక సేద్యం లేక బాధపడతా ఉంటే, మరొక పక్క ఆ బాధను తీర్చవలసిన ప్రభుత్వం, దాని మీద దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం, దాని మీద ఆలోచించవలసిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాటిని అలాగే పెట్టి
ఏం చేయడం ప్రారంభించిందంటే ఈ వ్యతిరేక సంబంధమైన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని చంపడానికి వాళ్ళ మీదకి, ముఖ్యంగా యెహోవా ప్రవక్తలు, దేవుణ్ణి నమ్మిన ప్రజలు వాళ్ళ మీదకి దాడికి ప్రయత్నం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒకటి అక్కడ రాస్తుంది, మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుకున్న వాక్యం రాస్తుంది. అక్కడ ఏం రాస్తుందంటే చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలోని, యెజెబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలం చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఎవరు? ఓబద్య. ఓబద్య ఏం చేస్తున్నాడంట? దేశములో కరువు అల్లాడుతూ ఉంటే గుహలో యెహోవా ప్రవక్తలు కడుపు నిండా తిని కంటి నిండా పడుకుంటున్నారంట. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యెహోవా ప్రవక్తలకి ఆ కరువులో గుహలో ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? అంతఃపురం నుంచే వచ్చింది, రాజుగారి ఇంటి దగ్గర నుంచే వచ్చింది. వండర్ ఏంటంటే ఇక్కడ దేశంలో అందరి కరువు ఉంది, కానీ యెహోవా ప్రవక్తలకు కూడా కరువు లేదు అక్కడ. దేవుడు వారిని పోషిస్తున్నాడు. గుహలో 50 మందిగా 100 మందిగా ఈ ఓబద్య అనేవాడు. ఎవరు ఈ ఓబద్య? ఆ పై వచనం రాస్తుంది, 3వ వచనంలోని, అతడు తన గృహ నిర్వాహకుడుగు ఓబద్యను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై. ఈ ఓబద్య ఎవరంటే రాజుగారి యొక్క ఇంటిలో గృహ నిర్వాహకుడు, అంటే మేనేజర్, రాజుగారి పిఏ. రాజుగారి ఇంటిలో పిఏ ఎవరంట? యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆ ఇంటిలో నుంచి ఆర్డర్స్ పాస్ అవుతున్నాయి, ఏమని? యెహోవా ప్రవక్తను చంపని. ఎంత విచిత్రం చూడండి ఇది. కొన్నిసార్లు కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పుడు, ఏదైనా మందిరం పని మీద ఇలాగా దేవునికి సంబంధించిన పనుల మీద వెళ్ళినప్పుడు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా సాధారణంగా. మళ్ళీ చెప్తే ఇది ఏమైనా అంటారేమో అనుకుంటా ఉంటాం. వెళ్ళి ఇలాగ నేను పాస్ట్ నేను అనగానే వాళ్ళు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఎక్కడా అంటారు. ప్రాణం ఎక్కడో ఉన్న ప్రాణం పైకి లేచి వస్తుంది. బ్రదర్ మీరు చర్చికి వెళ్తారా? బ్రదర్ వెళ్తాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఏం లేదు, పలానా పని మీద వచ్చి మీరున్నా నేను చేస్తాను పాస్టర్ గారు అని. ఎన్నోసార్లు కొన్ని ఆఫీసెస్లో అసలు అక్కడ వాళ్ళు యేసుని నమ్ముకున్నారని మనకు తెలియదు, కానీ ఆ పనులు చక్క చేసి మన చేతుల్లో పెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజుగారి ఇంట్లో రాజుగారి గృహ నిర్వాహకుడు, ఒక మేనేజర్, ఒక పిఏ, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ కరువులోని, ఆ 3.5 సంవత్సరం వచ్చిన కరువులోని యెహోవా ప్రవక్తలకు కావలసిన ఆహారాన్ని రాజుగారి ఇంట్లో నుంచి తీసుకొచ్చి యెహోవా ప్రవక్తలకి పోషిస్తున్నాడు. ఎవరి మూలంగా పోషించబడుతున్నారు వీళ్ళు? దేవుని మూలంగా పోషించబడుతున్నారు. కనుక యోసేపు అన్నాడు, అయ్యా 2 సంవత్సరాలు కరువు అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నాం, ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. అయితే ఒకటి, యోసేపు చెప్పినట్టుగా దేవుడే నన్ను ముందుగా ఇక్కడికి పంపించెను. ఎందుకు? కరువు రాబోతుందని తెలుసు. ఆ కరువులో ప్రజలకందరికీ ఇబ్బంది కలగబోతుందని తెలుసు. ఆ ఇబ్బందిలో మీరు కూడా ఉండబోతున్నారని దేవుడికి తెలుసు. కనుక నా కుటుంబము, యాకోబు యొక్క సంతానమైన దేవుని ప్రజల కుటుంబాన్ని పోషించడానికి నన్ను ముందుగా ఇక్కడికి తీసుకొని వచ్చాడు అనేది చెప్తున్నా. కనుక నేను ఇలా అంటాను, రాబోయే విపత్తులు ఎంత భయంకరంగా ఉండబోతున్నా, ఎంత కఠినంగా ఉండబోతున్నా, ఎంత పోరాటంతో కూడి ఉండబోతున్నా, ఎంత దాడులతో కూడి ఉండబోతున్నా, ఒకటి, దేవుడే మన కొరకు కొంతమందిని మన కొరకు ఏర్పాటు చేస్తాడు. వారి ద్వారా దేవుడు మనకు భద్రతని ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలను గాక. రాజనగరిలో ఎస్తేరు ఉన్నట్టుగా, ఆహాబు యొక్క రాజనగరిలో ఓబద్య ఉన్నట్టుగా, దేవుడు ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో
మన కొరకు కొంతమందిని ఆయా స్థానాల్లో ఉంచబోతున్నాడు దేవుడు మన కొరకు. ఇది సత్యం, ఇది నిజం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలోని మన మీదకి రావాల్సిన భయంకరమైన విపత్తులు మనం అనుభవించకుండా, మనకి తగలకుండా, మనం చూడకుండా దాన్ని ఓవర్కమ్ తప్పించడానికి మన కొరకు యోసేపు లాంటి వారిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు, ముందుగానే ఆ స్థానాల్లో పెట్టాడు. ఇది నమ్మండి. మన కొరకు ముందుగానే సిద్ధపరిచాడు, మన కొరకు ముందుగానే ఆ స్థానాల్లో దేశములో పెట్టాడు, రాష్ట్రంలో కూడా పెట్టాడు దేవుడు ఆల్రెడీ. కొన్ని విషయాలు చెప్తాను చూడండి. యోసేపు లాంటి వారిని దేవుడు మన కొరకు ఈ కరువు రాబోతుందని ఎరిగి, ఈ విపత్తులు రాబోతుందని ముందుగానే ఎరిగి దేవుడు మన కొరకు ఆయా స్థానాలలో, ఆయా స్థలాలలో, ఆయా ప్రదేశాల్లో మన కొరకు ఒక ఎస్తేర్ లాంటి ఆడవాళ్ళని పెట్టాడు, ఒక ఓబద్యా లాంటి మగవాళ్ళని పెట్టాడు, ఒక యోసేపు లాంటి వారిని మన కొరకు పెట్టాడు. దేవుడే మనల్ని పోషించడానికి, దేవుడే మనకి భద్రతను కలిగించడానికి, దేవుడే మన చుట్టూ కాపుదల ఉంచడానికి దేవుడే ఏర్పాటు చేశాడు. ఇదైతే నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. నేను అనుకుంటున్నానండి, దేశంలో దేవుని నమ్మిన ప్రజలు బయటికి రాబోతున్నారు. ఐడెంటిఫికేషన్ని ప్రభువు కొరకు ఈ దేశంలో ఉన్న అధికారులకి, నాయకులకి చూపించబోతున్నారు.